పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా మొదలైనప్పటి నుంచి మంచి బజ్ ఉన్నప్పటికీ అనంతరం జరిగిన కొన్ని మార్పుల కారణంగా ఎందుకనో మెల్లమెల్లగా హైప్ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడం అనేది మెయిన్ మైనస్ గా మారింది. అలాంటి టైంలో సినిమా ట్రైలర్ వస్తుందంటే ఎందుకో సరైన బజ్ కూడా లేకుండా పోయింది. అందుకే ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేసిన మూవీ టీం ఈ మూవీని ఎట్టకేలకు జూలై 24న విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. అన్ని సెట్ అయిన ఇలాంటి టైంలో హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కావడం ఫ్యాన్స్ కి పూనకాలం తెప్పిస్తుందనే చెప్పాలి. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఇందులో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఈ ట్రైలర్ 2 నిమిషాల 57 సెకండ్ల నిడివితో ఉంది. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతోంది. ఆ తర్వాత ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ ఎలాంటి అరాచకాలు చేస్తారో చూపిస్తారు. ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్, దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అని తనికెళ్ల భరణి డైలాగ్ చెప్పినప్పుడు గుర్రాన్ని చేజ్ చేస్తూ పవన్ పవర్ఫుల్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటి వరకు మేకల్ని తినే పులుల్ని చూసి ఉంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే జేబుల్ని చూస్తారంటూ పవన్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ అని చెప్పాలి. నిధి అగర్వాల్ కావాల్సిన గ్లామర్ యాడ్ చేసింది. వీటన్నింటినీ కీరవాణి తనదైన శైలి బీజిఎం తో ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. అందరూ చెప్పేది ప్లస్ పాయింట్స్ ఏవే కానీ ఈ ట్రైలర్ లో మైనస్ ఏమీ లేవా అంటే సీజీ అని చెప్పాలి. ఎక్కువ షార్ట్స్ తో దొరకకుండా మేనేజ్ చేసినప్పటికీ ఆ సీజీ షార్ట్స్ క్వాలిటీ మాత్రం కాస్త తేలిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ కీరవాణి సంగీతం ఆ మైనస్ ను పెద్దగా పట్టించుకోనివ్వలేదు. ఈ ట్రైలర్ తో మంచి అంచనాలు నమోదయ్యాయని చెప్పాలి. సినిమా కంటెంట్ మొత్తం ఇదే స్థాయిలో ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండగా చివర్లో బాబీ డియోల్ ఆంధీ వచ్చేసింది అని పవన్ ని తుఫాన్ తో పోల్చడం మరో హైలైట్. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పవన్ నహి ఆంధీ హే అని మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మోదీ చెప్పిన డైలాగ్ పవన్ సినిమాలో వినిపించడంతో ఈ డైలాగ్ ని తెగ వైరల్ చేస్తున్నారు. వీరమల్లు ట్రైలర్ అంచనాల్ని పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. టీం విఎఫ్ఎక్స్ మీద దృష్టి పెట్టినట్టు విజువల్ చూస్తే అర్థమవుతోంది. గ్రాండ్ లుక్ ఉంది. పాన్ ఇండియాకు పర్ఫెక్ట్ ట్రైలర్ కట్ అని చెప్పొచ్చు. మరి సినిమా ఎలా ఉంటుందనేది తెలియాలంటే మాత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.